ఉత్పత్తి చేయాలన్నా సరే ఇలాంటి అవసరం. అందుకని ఎప్పుడైనా రోజు కిళ్ళీల వలె తమలపాకులు వేసుకోవటం అనేది మంచిది కాదు. దంతాలు పుచ్చిపోతాయి, ఊడిపోతాయి కిళ్ళీల్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి. కాబట్టి ఎప్పుడన్నా వారానికి 1-2 సార్లు స్పెషల్స్ మనం తింటుంటాం, డైజెషన్ బాగా అవ్వటానికి, రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయటానికి. అలాంటప్పుడు తాంబూలం సేవించండి. తమలపాకులను 1-2 ఆకులు 3 ఆకులు తీసుకుని వెజిటబుల్ జ్యూస్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ గ్రైండర్లో ఈ ఆకులు వేసి గ్రైండ్ చేసుకోండి. అట్లా కూడా వెళ్ళిపోతున్నాను. తమలపాకులను ఇట్లా ఏదో రూపంలో 1-2 ఆకులు రోజు అట్లా సేవించటం వల్ల ఈ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసే మెకానిజం అంత బాగుంది. కాబట్టి మరి మన ఆచారాల్లో ఉన్న తమలపాకు ఋషులు ఇట్లా పెట్టారంటే ఎంతో సైన్స్ ఉండబట్టే పెట్టుంటారు. అలాంటి దాని వెనక వాస్తవాలు ఇన్ని ఉన్నాయని సైంటిస్టులు నిరూపించినందువల్లే మనలాంటి వాళ్ళు తెలుసుకుంటే ఈ రోజుల్లో వైరస్ బ్యాక్టీరియాలు భస్మం చేయడానికి ఈ ఫాగోసైటోసిస్ ప్రక్రియ బాగా చురుగ్గా జరగాలి అంటే తమలపాకు చాలా మంచిదని విజ్ఞప్తి